హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి డే 2 ఓటింగ్ అండ్ డే 2 మార్నింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ నిజంగా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఓటింగ్ లో కొంచెం 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 ఒక్కొక్క రేంజ్ కి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో క్లారిటీగా పిఆర్లు మామూలుగా రచ్చ చేయట్లేదు, బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అండ్ పిఆర్ల వల్ల తనుజాకి అన్యాయం జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగిందని చెప్పొచ్చు. ఆ జరగడం అంటే ఏ విధంగా జరిగిందిరా అనుకోవచ్చు. సో అది కూడా క్లారిటీ ఇస్తాను. అంతకంటే ముందు వీడియోకు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా మధ్యలో వీడియో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతకంటే మించి మాట్లాడేది ఏం లేదు. సో ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం అండ్ ఇంకా లేట్ చేయను. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా తనుజానే ఉంది. ఇది రాసి పెట్టుకోండి, తనుజానే టాప్ పొజిషన్ లో ఉంది. సో టాప్ పొజిషన్ లో అంతా ఇంత కాదు, ఇంకొక 1% మెరుగుపరుచుకొని అండ్ ఇంకో 1% పెంచుకొని 28% తోటి ఈమె టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. సో చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. అండ్ మీరు ఎక్కడ ఏది చూసినా కూడా చాలా వరకు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, చాలా వరకు ఈ పిఆర్ స్టంట్లు ఏం చేస్తున్నాయి అనేది క్లారిటీ ఇస్తాను. సో వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ పిఆర్ స్టంట్లు ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో సోషల్ మీడియాలో, ఏదైతే కళ్యాణ్ టాప్ లో ఉన్నాడని మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ సంకలు గుద్దేసుకుంటున్నారో ఇది రాంగ్. సో గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అని అంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి గౌరవ్ ఉన్నాడు, కొన్నిట్లలో రీతు ఉంది, అండ్ కొన్నిట్లలో చూసుకుంటే నిఖిల్ ఉన్నాడు. సో వీళ్ళు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు అని అంటే కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు అంటే కొంచెం అన్న ఆలోచించండి. సో ఇది ఏ జిమ్మిక్కులు మ్యాజిక్లు ఆలోచించండి. సో మీ ప్రకారంగా ఆలోచిస్తే ఏంటి, టాప్ పొజిషన్ లో కళ్యాణ్ ఉంటే సెకండ్ పొజిషన్ లో తనుజ ఉండాలి. సో ఇది క్లియర్ కదా, మీరు మీ వర్షన్ లో మీరు ఆలోచించినా కూడా ఇది క్లియర్ స్టేట్మెంటే కదా. సో అలాంటప్పుడు ఎవరున్నారు, గౌరవ్ ఉంటున్నాడు అండ్ రీతు ఉంటుంది అండ్ నిఖిల్ కూడా ఉంటున్నాడు కొన్ని పోల్స్లలో. సో వీళ్ళు టాప్ 2 లో ఉండేంత క్యాపబిలిటీ ఉన్న కంటెస్టెంట్గా క్యాపబిలిటీ మీన్స్ వేరేలాగా అనుకోకండి. వీళ్ళు ఎన్నిసార్లు నామినేషన్లో ఉన్నా కూడా బాటంలో ఉంటున్నారు. సో బాటంలో ఉన్నప్పుడు వీళ్ళు సడన్ గా సెకండ్ పొజిషన్లోకి ఎలా అయిపోయారు? ఈ పోల్స్ ఏ విధంగా మీరు నమ్ముతున్నారు అంటే సోషల్ మీడియాలో బీభత్సంగా అదైపోతుంది. చాలా మంది కూడా అదే అడుగుతున్నారు నన్ను, అదేంది కళ్యాణ్ టాప్ లో ఉంటే మీరేంటి తనుజ ఉంది అని ఎందుకు చెప్తున్నారు? అరే మీరు కావాల్సుకొని తనుజాని లేపడానికి ట్రై చేశారు. నేను లేపడము ఏమీ లేదు అక్కడ. కళ్యాణ్ కి ప్రాబ్లం కాకుండా, కళ్యాణ్ కి ఈ సిచ్యువేషన్ వల్ల కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ రిలాక్స్ అయితే పరిస్థితి ఏంటి? సో ఈ విధంగా చూసుకుంటే అండ్ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కూల్ గా ఓట్లు వేసేసుకోండి. ఒకవేళ మీకు నచ్చినట్టుగా మీరు ఇప్పుడు తనుజ టాప్ లో లేదు అని అంటే ఓట్లు వేసుకొని టాప్ లోకి తీసుకొచ్చుకోండి. అది ఆలోచించాల్సింది పోయి కింద కామెంట్స్ వేసేసి ఇవన్నీ రచ్చ వేసుకొని వీటికి అంటే ఏమైపోతుంది అంటే పిఆర్ స్టంట్స్ ఇవి. సో నిజంగా ఈమె బాటంలో ఉంది అండ్ తక్కువలో ఉంది అండ్ కళ్యాణ్ కంటే తక్కువలో ఉంది అని అంటే ఓటింగ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టాప్ కంటెస్టెంట్స్ ఎప్పుడైనా కూడా ఒక మినిమం ఓటింగ్ పడే కంటెస్టెంట్స్ ఎవరికైనా కూడా వీళ్ళకి ఓట్లు తగ్గిపోయాయి అంటే వాళ్ళ ఫ్యాన్స్ బీభత్సంగా యాక్టివ్ అయిపోతారు. సో ఖచ్చితంగా అది వర్కౌట్ చేస్తారు. సో అదే జరుగుతుంది. చాలా మంది ఈ పిఆర్ స్టంట్లకి అనవసరంగా బలైపోతున్నారు. సో చాలా వరకు ఇంకోటి ఏంటి అంటే కళ్యాణ్ కి టాప్ పొజిషన్ అండ్ తనుజాకి కళ్యాణ్ కి చాలా డిఫరెన్సెస్ ఉంది. కళ్యాణ్ కి మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేస్తున్నారు. ఇలాంటివన్నీ నిజంగా నమ్మాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ కి వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఎవ్వరూ ఓట్లు వేయట్లే. ఎప్పుడైనా ఓట్ బ్యాంక్ షేర్ అవ్వాలి అని అంటే కామన్ ఆడియన్స్ ఉంటారు చూసారా, కామన్ ఆడియన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ కామన్ ఆడియన్స్ ఎవరికైతే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరి కంటెంట్ నచ్చిందో వాళ్ళకి మాత్రమే షిఫ్ట్ అవుతారు. సో వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ఈ రేంజ్ లో ఇంపాక్ట్ అయితే ఉండదు. మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది అది. దానివల్ల సో మన తనుజాకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటిది కూడా ఏమీ లేదు. మీరు ఎవరైతే తనుజ ఫ్యాన్స్ ఉన్నారో మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే
ఒక టాప్ కంటెస్టెంట్ సెకండ్ పొజిషన్ లో ఉంది అని అంటే అది పిఆర్ స్టంట్లే. దానివల్ల తనుజకి హెల్ప్ అవుతుంది తప్పితే అస్సలు ప్రాబ్లం కాదు. తగ్గింది అని అంటే ఖచ్చితంగా ఓటింగ్ పెరుగుతుంది. అక్కడ ఇంపాక్ట్ చూపించే సిచ్యువేషన్స్ ఇవి, ట్రిక్స్ అంతే. అలర్ట్ గా ఉండాల్సింది కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ న్యూట్రల్ ఫ్యాన్స్ ఏంటంటే ఎపిసోడ్ చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఓట్లేస్తారు. ఆ నచ్చిన వాళ్ళకి ఓట్లేసే దాంట్లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది అంత సిచ్యువేషన్ ఉంటది. బట్ ఏంది బీభత్సంగా ఎపిసోడ్ పడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంకొక ఇష్యూ నడుస్తుంది, కళ్యాణ్ సంజయ్గా తప్పు చేశాడని. నిజంగా కళ్యాణ్ తప్పు చేశాడా? సంజయ్ అండ్ మన సుమన్ అన్న టవర్ టాస్క్ లో సంజన విన్నర్ గా ప్రకటించినప్పుడు హౌస్ మేట్స్ అందరూ రచ్చలేపుతారు. బట్ ఇక్కడ ఏంది అంటే నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు కళ్యాణ్ పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. కానీ అది ఎపిసోడ్ లో చూసేసరికి అది మొత్తం అంతా నెగిటివ్ గా, కళ్యాణ్కే నెగిటివ్ గా అనిపించింది. సుమన్ అన్న సిక్స్త్ డబ్బా వేసాడు అండ్ సంజన గారు లేట్ గా వేసారు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏమైందంటే లైవ్ ఫీడ్ లో కూడా సంజన బాక్స్ వేసింది మాత్రం చూపించలేదు. మన ఎవరు ఇమాన్యుయల్ అరిచింది మాత్రమే చూపించారు. ఇక్కడ సుమన్ అన్న సిక్స్త్ బాక్స్ వేసింది చూపించారు. అలా జనాలకు ఏమైపోయిందంటే నెగిటివ్ అయిపోయింది. సో సుమన్ అన్న ఫస్ట్ లో వేసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ ఏదైతే ఉందో, కళ్యాణ్ టవర్ ఎలా ఉన్నా పర్లేదు, టవర్ ఎవరిదే హైట్ ఉంటే వాళ్ళదే కన్సిడర్ చేస్తా అని చెప్పేసి చెప్పడం అనేది అది వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. ఇప్పుడు తనుజ గాని, దివ్య గాని అండ్ మిగతా రీతు గాని వీళ్ళందరూ మాక్సిమం అదే కన్సిడర్ చేశారు. ఆయన కళ్యాణ్ ఏదైతే చెప్పినప్పుడు రూల్స్ అది ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చారు. టవర్ ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పేసి రీతు అన్నది, తనుజ కూడా అన్నది, దానికి అగ్రి అయ్యాడు. తర్వాత ఇక్కడ చెప్పింది ఏంటంటే, సో క్లారిటీగా చెప్పాల్సింది ఏంది, తను మన సంజన గారు ముందు పెట్టేశారా అని చెప్పుంటే అయ్యేపోయేది. లేదు, టవర్ ఎవరిదైతే స్టిఫ్ గా ఉందో దాని వల్ల అనేసరికి దీన్ని నెగిటివ్ గా పోర్ట్రే అయిపోయింది. బట్ నెగిటివ్ గా పోర్ట్రే అయినంత మాత్రం కళ్యాణ్ రాంగ్ అని కదా, కళ్యాణ్ కరెక్టే. ఆ వీడియో సిచ్యువేషన్ ఏంటంటే ఆ వీడియో ఎడిటింగ్ కట్ చేసేటప్పుడు సిక్స్త్ బాక్స్ పెట్టేటప్పుడు మన సంజన ఫుటేజ్ అనేది ఆపోజిట్ గా ఇమాన్యుయల్ చూపించారు. అది లైవ్ లో అలాగే ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే సుమన్ అనేది చూపించేసరికి సుమన్ అనేది ఫస్ట్ పొజిషన్ లో ఫస్ట్ పెట్టేశాడు అనే థాట్ లో ఉన్నాడు అనమాట. సో కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. టాప్ పొజిషన్ లో తనుజ ఉంది 28%, సెకండ్ పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నాడు 20% ఓటింగ్, 8% డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో, గుర్తుపెట్టుకోండి 8% డిఫరెన్స్ వస్తుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. సో భరణికి 1% ఓటింగ్. నిన్న మార్నింగ్ కి ఈవినింగ్ కి 1% తగ్గింది. అండ్ ఈవినింగ్ కి ఈ రోజు మార్నింగ్ కి సెకండ్ డే మార్నింగ్ కి వచ్చేసరికి మాత్రం ఇంకో 1% తగ్గి 14% వచ్చింది. సో థర్డ్ పొజిషన్ లో ఉన్నా కూడా 14th పొజిషన్ లోకి వచ్చేసాడు. 14% తోటి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. సో చాలా మంది భరణి గారు బాటమ్ 3 లో ఉన్నాడు, బాటమ్ 2 లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. బట్ అది కూడా ఒక అందుకు భరణి గారికి ఓటింగ్ పెంచడానికి అనుకోవచ్చు. బట్ అలాగని చెప్పేసి భరణి గారు సేఫ్ జోన్ లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా భరణి గారు సేఫ్ జోన్ లో ఉండే ఛాన్సెస్ హైలేగా ఉంది. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ అనేది ఆల్మోస్ట్ దగ్గరగా అఫీషియల్ కి దగ్గరగా ఉంటది. సో 14% తోటి భరణి గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉండే నిన్నటి వరకు ఫోర్త్ పొజిషన్ లో. అండ్ 8% ఓటింగ్ తోటి సేమ్ ఉన్నారు కదా అనుకున్నాను. అంటే మన సంజనకి సుమన్ అన్నకి ఇద్దరికి సేమ్ ఉన్నది అని చెప్పేసి అనుకున్నాను. తీరా చూస్తే మాత్రం ఇప్పుడు ఆ టాస్క్ లో ఆడుతున్నారు కదా, ఆ టాస్క్ ల వల్ల ఏదైనా ఇంపాక్ట్ చూపించారంటే అసలు టాస్క్ ల వల్ల ఖచ్చితంగా ఓటింగ్ మీద ఇంపాక్ట్ చూపించట్లే. మీరు ఇది ఒప్పుకోకపోయినా జరుగుతుంది ఇదే. సో సుమన్ శెట్టిని ఎనిక్కి నెట్టి సంజన గారు ముందుకెళ్తూ ఫోర్త్ పొజిషన్ లో 9% ఓటింగ్ వచ్చింది. ఈమె ఓటింగ్ చిన్నగా పైకి వచ్చేస్తూ ఉంది అనమాట. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది, చాలా క్లారిటీ ఉన్న ఓటింగ్ పడుతుంది. 9% తోటి ఫోర్త్ పొజిషన్ లో ఉంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి మన సుమన్ అన్న ఉన్నాడు. నిన్నటికి మళ్ళీ ఈ రోజుకి ఇంకో 1% తగ్గింది. 8 నుంచి మళ్ళీ 7కి వచ్చాడు. అండ్ 7కి వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్ కి వచ్చేసాడు అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది అని అనడానికి రీజన్ అదే. సో 7% ఓటింగ్ పడుతుంది అండ్ 1% తగ్గింది. నిన్న మార్నింగ్ చూసుకొని నిన్న ఈవినింగ్ కి 1% తగ్గితే నిన్న ఈవినింగ్ ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి ఇంకో 1% తగ్గింది. సో చాలా హారబుల్ గా జరగబోతుంది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది నిన్న చూసుకుంటే. ఈ రోజు చూసుకుంటే డెమోన్ వచ్చేసాడు.
డెమోన్ కి ఏకంగా 2% ఓటింగ్ పెరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ లో 2% ఓటింగ్ పెరగడం అంటే సూపర్ అనుకోవచ్చు. అది బాటమ్ లో ఉన్న పర్సన్ కి పెరగడం అనేది ఇంకా ఇంపాక్ట్ చూపించబోతుంది. సో ఇంకా మన డెమోన్ కి ఖచ్చితంగా ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అది క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది. 6%, 4% ఉండే 6% ఓటింగ్ తోటి ఈయన 6th పొజిషన్ కి వచ్చేసాడు. ఏకంగా దివ్యాను నెట్టేసుకుంటూ, రీతును నెట్టేసుకుంటూ మనడు జుమ్ అని ముందుకు వచ్చేసాడు. అండ్ డెమోన్ కి 6% తోటి 6th పొజిషన్ లో ఉన్నాడు. అంతే రేంజ్ ఓటింగ్ పడుతుంది దివ్యాకు కూడా. సో ఖచ్చితంగా చాలా మంది ఆపరేషన్ దివ్యాను స్టార్ట్ చేశారు. బట్ ఆపరేషన్ దివ్య కన్ఫామ్ గా వర్కౌట్ అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ 7th పొజిషన్ అండ్ 6% ఓటింగ్ తోటి 7th పొజిషన్ లో చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా చాలా క్లారిటీ అయితే పడుతుంది దివ్యకి. ఇక్కడ వరకు మాక్సిమం సేవ్ అయిపోతారు. అండ్ తర్వాత రీతు. సో రీతు ఎప్పుడు నామినేషన్ లోకి వచ్చినా ఎలిమినేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, క్లియర్ కట్ గా. సో ఈమెకు 3 to 4% ఓటింగ్ అనేది పడుతుంది రీతుకి. నిన్న సంచాలక వేసింది కదా, ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ సంచాలక. నిజంగా ఎంత చెప్పినా ఏమి చేసినా కూడా మళ్ళీ అదే అక్కడే తిరుగుతుంది, అక్కడే ఆడుతుంది, అక్కడే ఆలోచిస్తుంది. అంతకు మించి ముందుకు వెళ్ళట్లే. ఇది చాలా అంటే చాలా వరస్ట్ థింగ్. ఈ సంచాలక ఇవ్వడమే తప్పు అనుకుంటా, అంత వరస్ట్ సంచాలక్. సో రీతు విషయం వచ్చేసరికి రీతు అయితే 3 to 4% ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్. పాపం నిన్న గౌరవం చూస్తే కొంచెం బాధ అనిపించింది నాకు. మనోడు అడుగుతూ ఉన్నాడు సంజన నన్ను సెలెక్ట్ చేసుకుని నేను ఆడుతా అని చెప్పేసి. బట్ సుమనాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఆమె స్ట్రాటజీ ఆమెకుండొచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఈమె కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే ఖచ్చితంగా దెబ్బతింటది. సో సుమనాన్ని అయితే ఖచ్చితంగా ఆమె ప్లేస్ ని ఆమె కాపాడుకోగలుగుతుంది. ఆయన కంటెండర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వర్షన్ లో వెళ్ళి ఆలోచించి ఉంటది. సో గౌరవ్కి 3%, 2 to 3% ఓటింగ్ అనేది పడుతుంది. ఈయన కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ నిఖిల్ కూడా చాలా అంటే చాలా దారుణంగా పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఓటింగ్ చాలా దారుణంగా ఉంది. నిజంగా నిఖిల్ చాలా గట్టి కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు అని చెప్పేసి అనుకున్నాం. తీరా చూస్తే అయ్యే టైంకి ఈయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. సో ఈయనకు 2% ఓటింగ్ అనేది పడుతుంది. గౌరవ్కు 2 to 3% పడుతుంటే ఈయనకు 2% ఓటింగ్ పడుతుంది అనమాట. ఓవరాల్ గా పొజిషన్స్ అయితే టాప్ పొజిషన్ లో తనిజన ఉంది, 2nd పొజిషన్ కళ్యాణ్, 3rd పొజిషన్ వచ్చేసరికి భరణి, 4th పొజిషన్ వచ్చేసరికి సంజన, 5th పొజిషన్ సుమన్, 6th పొజిషన్ డెమోన్, 7th పొజిషన్ వచ్చేసరికి దివ్య, 8th పొజిషన్ రీతు, 9th పొజిషన్ వచ్చేసరికి గౌరవ్, బాటమ్ పొజిషన్ 10th పొజిషన్ లో ఉంది. అండ్ ఎలిమినేషన్ కి అతి దగ్గరగా ఉన్న కంటెస్టెంట్ నిఖిల్. సో ఖచ్చితంగా నిఖిల్ కి 100% ఛాన్సెస్ అయితే ఉంది. బట్ చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే. సో ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.